హలో గాయ్స్, ఈరోజు మనం రేఖాంకన మెథడ్ సింగిల్ లైన్ నేర్చుకున్నాం. ఫాస్ట్ ఎడిషన్స్ రేఖాంకన మెథడ్ సింగిల్ లైన్. ఫస్ట్ ఫాస్ట్ ఎడిషన్స్. వేదిక్ మ్యాథ్స్లో ఫాస్ట్ ఎడిషన్స్ ఎలా నేర్చుకోవాలో చెప్తాం. అడిగున్న రేఖాంకన మెథడ్తో ఓన్లీ సింగిల్ లైన్. వేదిక్ మ్యాథ్స్లో ఫాస్ట్ ఎడిషన్స్ మనం నేర్చుకుంటే ఫాస్ట్గా ఎడిషన్ చేయొచ్చు. ఇంకా ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్నీ ఫాస్ట్గా చేయొచ్చు వితౌట్ క్యాలిక్యులేటర్తో. ఫాస్ట్ ఎడిషన్స్ రేఖాంకన మెథడ్. ఫస్ట్ ఒక లైన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదిగో మనం ఈ ఎడిషన్స్లో ఫస్ట్ 10 ఎన్ని యాడ్ చేస్తే 10 వస్తాయని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. 2 + 3 అంటే 5, 5 + 7 అంటే 5 + 7 12 కదా. 12 అంటే 10 దాటిపోయింది. 10 దాటిపోతే 10 వరకే చేయాలి. అప్పుడు లైన్ కొట్టేది. ఇక లైన్ కొట్టేసి మనకి 10 రావాలి. 10 కంటే ఎక్కువ వస్తే ఆ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇదిగో 2, 12 మనకి 12 వచ్చింది, అందుకే 2 ఇక్కడ పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ లైన్ వేసుకోవాలి. ఇక లైన్ వేసుకున్నాక ఇక్కడ 8ని దీంట్లో ప్లస్ చేయాలి. మనకి వచ్చింది కదా 2, 12 అని వస్తే 10కి మించి రాకూడదు. 10కి మించి వస్తే 2 ఇక్కడ పెట్టేసుకోవాలి. అంటే 10కి మించి 13 వస్తే, 14 వస్తే 4 ఇక్కడ పెట్టేసుకుని, 5 ఇక్కడ పెట్టేసుకుని, ఇక 2 పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 5 + 7 అంటే 12 కదా. 12కి 12 2 ఇక్కడ పెట్టేయాలి. ఎందుకంటే 10కి మించి వస్తే ఆ నెంబర్, రిమైనింగ్ నెంబర్ ఇక్కడ పెట్టాలి. ఈ నెంబర్తో మనం ఈ నెంబర్ని యాడ్ చేయాలి. 8 + 2 10. 10 అంటే 0, ఏమీ లేదు, ఫుల్ వచ్చింది కాబట్టి 0 పెట్టాలి. 0 పెట్టాలి. ఈ 0ని 9తో యాడ్ చేయాలి. ఎలాగో 0తో ఏమైనా యాడ్ చేస్తే సేమ్ నెంబర్ కాబట్టి అక్కర్లేదు. 9 + 2 ఎంత? 9 + 2 11. 10 వచ్చింది. 10 తర్వాత ఇంకో నెంబర్ వస్తాయి కదా. ఎందుకంటే 9 + 2 = 11. 11 10 కంటే ఎక్కువ వచ్చింది. ఆ 10 మించి ఎక్కువ వస్తే ఒక నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఆ నెంబర్, రిమైనింగ్ నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడ లైన్ కొట్టేయాలి. ఇక్కడ లైన్ కొట్టేయాలి. ఇంకా 1 వచ్చింది. 11 కదా. 11కి మించి ఎక్కువ వస్తే, 10కి మించి ఎక్కువ వస్తే ఆ రిమైనింగ్ నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ నెంబర్తో కింద నెంబర్ యాడ్ చేసుకోవాలి. 1 + 4 = 5. 5 ఇక్కడ పెట్టేసుకొని ఈ లైన్స్ని కౌంట్ చేయాలి. 1 2 3. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3. ఆన్సర్ ఈస్ 3. ఆప్షన్ ఈస్ 2 35. ఇదే ఈ సింగిల్ లైన్తో అన్ని చేసేచ్చు ఇలా. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను చూస్తాను. 9 + 5 ఎంత? 9 + 5 = 14. 14 అంటే 10కి మించి వస్తుంది. ఆ రిమైనింగ్ నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. 14 కదా, 4 ఇక్కడ పెట్టేసుకోవాలి. అప్పుడు 4 + 4 ఇక్కడ లైన్ వేసేసుకుని 4 + 4 = 8. 8 + 2 10. అక్కర్లేదు, అక్కర్లేదు, ఎందుకంటే 10 వస్తుంది. అప్పుడు లైన్ వేసి ఇక 0 వేయాలి. అప్పుడు 0 + 5. అలాగో 0తో ఏమైనా యాడ్ చేస్తే 5. 5 + 6. 5 + 6 = 11. 11 అంటే 10కి మించి ఎక్కువ వస్తే ఆ రిమైనింగ్ నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ నెంబర్ ఇక్కడ ఒక లైన్ వేసి ఈ నెంబర్తో 3 యాడ్ చేయాలి. 1 + 3 = 4. 4 కాబట్టి ఇక్కడ 4 వేసుకుని ఇక్కడ కౌంట్ చేసేయాలి. 1 2 3. 3 ఆన్సర్ ఇస్ 3 కాబట్టి ఇక్కడ 3 వేసేసుకోవాలి. 34. ఆన్సర్ 34. ఆప్షన్ 1 34. ఇప్పుడు ఇంకోటి
7 + 6 = 13. ఇక లైన్ వేసేసుకొని రిమైనింగ్ నెంబర్ ఏంటి 3. 3 + 9 = 12. 12 కదా, 10కి మించి రిమైనింగ్ నెంబర్ 2. 2 + 6 2 + 4 = 6. 6 + 3 = 9. 9 + 2 = 11. 11 కాబట్టి 10కి మించి ఇంకో నంబర్స్ వస్తే ఆ నంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. 1 + 2 1 + 1 = 2. 2 ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇగో 1 2 3 3 ఇక్కడ పెట్టేసుకోవాలి. ద ఆన్సర్ ఇస్ 33. ఆప్షన్ 4 32. 8 + 4 = 12. ఇక్కడ 2 వేసేసుకుని ఒక లైన్ వేసేసుకోవాలి. 2 + 2 = 4. 4 + 6 = 10. ఇక్కడ 0 ఇంకో లైన్ వేసేసుకోవాలి. 0 + 7 = 7. 7 + 3 = 10. లైన్ వేసేసుకుని 0. 0 + 2 = 2. ఇక 2 వేసేసుకొని కౌంట్ చేసేసుకోవాలి. 1 2 3 32. ఆప్షన్ 1 32. ఈ మెథడ్ని లైన్స్ దీన్ని లైన్ కౌంటింగ్ మెథడ్ కూడా అంటారు. LCM లైన్ కౌంటింగ్ మెథడ్. ఇది సింగిల్ లైన్ మాత్రమే. ఇంకో డబుల్ లైన్ కూడా చూద్దాం. ఇది ఫాస్ట్ ఎడిషన్స్ రేఖాంకన మెథడ్. డబల్ లైన్స్ కూడా సిమిలర్ టు ద సింగిల్ లైన్, అంటే సేమ్గా సింగిల్ లైన్ లాగే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ 36. ఫస్ట్ ఒక లైన్ చేద్దాం. ఈ లైన్కి తర్వాత ఇంకో లైన్ చేద్దాం. ఫస్ట్ 6 + 8 = 14. 10 నుంచి ఎక్కువ వస్తే లైన్ వేసుకొని ఆ నెంబర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ 4 + 9 = 13. 3 ఇక్కడ పెట్టేసుకొని లైన్ కుట్టేసుకోవాలి. 3 + 4 = 7. 7 + 8 = 15. ఇక 5 వేసుకొని లైన్ వేసేసుకోవాలి. 5 + 6 = 11. ఇక్కడ మళ్ళీ లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ 1 పెట్టేసుకోవాలి. ఈ 1 ఆన్సర్. ఇక్కడ 1 ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కౌంట్ చేయాలి. 1 2 3 4. ఇలా 4 వచ్చే కదా ఇక్కడ బారోయింగ్ పెట్టేసుకోవాలి. ఇలా బారో పెట్టేసుకుని 4 + 3 = 7. 7 + 2 = 9. 9 + 4 = 13. ఇక్కడ 3 పెట్టేసుకొని లైన్ వేసేసుకోవాలి. 3 + 6 = 9. 9 + 7 = 16. 6 ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ లైన్ వేసుకోవాలి. ఇక్కడ 6 + 9 = 15. ఇక్కడ 5 పెట్టేసుకొని లైన్ వేసుకోవాలి. ఈ 5 ఇక్కడ పెట్టుకుని ఈ లైన్స్ కౌంట్ చేయాలి. 1 2 3 అయిపోయింది. 1 2 3 ఇక్కడ 3 వేసుకోవాలి. ద ఆన్సర్ ఇస్ 351. ఆప్షన్ 1. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 48. ఫస్ట్ ఒక లైన్ కంప్లీట్ చేశాక ఇంకో లైన్ కంప్లీట్ చేయాలి. 8 + 9 = 17. ఇక లైన్ వేసుకుని ఇక 7 పెట్టేసుకోవాలి. 7 + 3 = 10. 0 లైన్ వేసుకుని 0. 6 + 8 = 14. 4 ఇక్కడ పెట్టేసుకొని లైన్ వేసుకోవాలి. 4 + 4 = 8. ఇక్కడ లైన్ వేయగలరు. 8 వచ్చింది. ఇక్కడ 8 పెట్టుకుని ఇక్కడ 1 2 3 వచ్చింది కదా బార్ వేసుకోవాలి. 3 + 4 = 7. 7 + 7 = 14. 4 ఇక్కడ పెట్టేసుకొని లైన్ వేసుకోవాలి. ఇక్కడ 4 + 6 = 10. లైన్ వేసుకొని 0 వేసుకోవాలి. 0 + 3 అలాగో సేమ్ నెంబర్. 3 + 4 = 7. 7 + 9 = 16.
6 ఇక్కడ పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ 6 వచ్చింది కాబట్టి ఈ 6 ఇక్కడ పెట్టుకొని ఆ తర్వాత కౌంట్ చేసుకోవాలి. 1 2 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 వేసుకోవాలి. ఆప్షన్ 4 368. 24 ఫస్ట్ ఒక లైన్ కంప్లీట్ చేసాక తర్వాత ఇంకో లైన్ కంప్లీట్ చేయాలి. 4 + 8 = 12. లైన్ వేసుకొని 2 వేసుకోవాలి. 2 + 3 = 5. 5 + 9 = 5 + 4 = 9. 9 + 3 = 7. 7